అమ్మవారికి పంచామృత అభిషేకం అయింది. విగ్రహాన్ని అలంకరణ చేసుకున్నాము. అదేవిధంగా కలశ స్థాపన, అంటే కలశ పెడితే పెట్టుకోవచ్చండి. అంటే కొంతమంది ఫోన్ చేసి కలశాలు పెట్టుకోవచ్చు అన్నారు. తప్పేం లేదండి, పెట్టుకోవచ్చు అమ్మవారిని. అందుకనే కలశ స్థాపన కూడా చేసేస్తున్నాం. ఓం కలశముఖే విష్ణుకంఠే త్రిస్తమాశ్రితాః మూలే తత్రస్థితో బ్రహ్మమధ్యమాత్రిగణాక్షోసాగా సర్వే సప్తద్వీపాసుందరార్గ్వేదోజర్వే సమేతరంగే స్థితాः సర్వే కలశాంశమాశ్రితాः శ్రీవార కలశదేవతాభ్యో నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు శ్రీ త్రిమూర్త్యాత్మకస్వరూప కలశదేవతాభ్యో నమః. త్రిమూర్త్యాత్మకస్వరూప కలశదేవతాభ్యో నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవాః. అలాగా పువ్వులు పెట్టుకున్నారు కదండి. ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని, అభిషేకం చేసిన విగ్రహాన్ని ఇలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజని చేస్తున్నాము. ఓం స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పటి వరకు స్నానమైందండి. ఇప్పుడు వస్త్రం. ఓం అభివస్త్రా శుభశనార్షాభిధేనో సుగాః పూయమానా వర్తవేన హిరణ్యం విశ్వా నలినో దేవసోమాః. ఓం జయ జయ హే జగదంబే పరమపావిని జగజ్జనని త్రైలోక్యమోహిని స్వరూపిణి శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరి దేవతాయై నమో నమః. శ్రీ వారాహి దేవతాయై నమో నమః. ఇలాగా దూదినంతటిని కూడా తీసుకుంటారు. తీసుకొని పసుపు కుంకుమ పెట్టేసి ఇలాగ కుంకుమ పెట్టేసి ఇదే వస్త్రాన్ని సమర్పిస్తారు. ఓం శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం శివరాహిదేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం ఆభరణం క్షుప్తివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం. అభూతిమసమృద్ధం చ సర్వాన్ నిర్వృతమే గృహాత్. స్వభావసుందరాంగార్థే నానాశక్త్యాశ్రితే శివే భూషణాని విచిత్రాణి కల్పయామ్యమరార్చితే. ఓం శ్రీవరాహిదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణార్థం పుష్పాన్ని సమర్పయామి. ఓం గంధద్వారాంధ్రాదర్శాన్ని చ పుష్టాంగరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామియోపప్పయే శ్రీం. శ్రీవారాహిదేవ్యై నమో నమః. దివ్యశ్రీ సుగంధపరిమళ చందనం సమర్పయామి. దివ్యశ్రీ సుగంధపరిమళ చందనం సమర్పయామి. ఓం శ్రీవారాహిదేవతాభ్యో నమో నమస్కారాన్ సమర్పయామి. ఓం కుంకుమం కాంతిదం. ఇప్పుడు కుంకాన్ని వేస్తారండి. ఓం కుంకుమం కాంతిదం దివ్యం కామిని కామసంభవం కుంకుమే నార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి. ఓం శ్రీ వారాహిదేవ్యై నమో నమః. దివ్యశ్రీ సుగంధపరిమళ చందనానంతరం హరిద్రాచూర్ణం సమర్పయామి. అలాగే అమ్మవారి మీద కుంకాన్ని వేసేస్తారు. తర్వాత ఓం సౌభాగ్యసూత్రం వరదే సువర్ణ. ఫోన్ వస్తుందా? ఓం సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమయ సంయుతే కంఠే గృహాణ దేవేసి సౌభాగ్యం దేహి మే సదా. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. సౌభాగ్యసూత్రం సమర్పయామి. నేను అమ్మవారికని ఇది సౌభాగ్యసూత్రం అంటే మాంగళ్య సూత్రం వేస్తున్నానండి. ఉన్నవాళ్ళు వేయచ్చు, లేకపోతే పువ్వు కానీ ఏదో ఒకటి అలా వేసేసేయచ్చు. ఓం శ్రీ వారాహిదేవ్యై నమో నమః. సౌభాగ్యసూత్రం సమర్పయామి.
సౌభాగ్యసూత్రం సమర్పయామి. అమ్మవారు ఎవరైతే ఈ దాంపత్యంలో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఈ సౌభాగ్య సూత్రం అనేది అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి. ఓం హరిద్రాచూర్ణం కుంకం తీసుకుంటారు. ఓం స్వర్ణాభవమలం రమ్యం పవిత్రం శుభవర్ధనం లక్ష్మీకరం చ తే దేవి హరిద్రాచూర్ణమర్పయేత్. ఓం శ్రీ వారాహిదేవి నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. హరిద్రాచూర్ణాన్ని ఆ మాంగళ్య సౌభాగ్య సూత్రం మీద వేస్తారు. అలాగే అక్షతాన్ రంజిత కుంకుమౌఘేన అక్షతాన్ సాపి శోభనాః మమైషాం దేవి దానేన ప్రసన్నా భవమీశ్వరీం శ్రీవరహిదేవి నమో నమః. అక్షతాన్ సమర్పయామి. అలా అక్షతలు వేసేస్తారు. ఓం మనసకామాకోతిం వాచ సత్యవశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యసః. మందార పారిజాతాది పాటలీకేతచాంఛా జాతి చంపక పుష్పాని గృహాణ పరమేశ్వరీ. ఓం శ్రీ వారాహిదేవి నమః. పుష్పాన్ని సమర్పయామి. అలాగా ఒక పువ్వును కూడా అమ్మవారి మీద వేసేస్తారు. ఓం అధాంగ పూజ. ఓం అధాంగ పూజ. ఓం సర్వదేవతా పూజ్యమాన పాదశ్రియాయ నమః. పాదౌ పూజయామి. అంటే కిందని పాదాల నుంచి శిరస్సు వరకు వేస్తూ ఉండండి. లేదు అనుకునే వాళ్ళు ఒక పువ్వు పట్టుకొని అలా ఉండండి, లాకర్లో వేసేద్దరు కానీ. ఓం కిరిచక్ర రథారూఢాయ నమః. గుల్బౌ పూజయామి. క్రియాశక్తిస్వరూపిణ్యై నమః. జానునీ పూజయామి. కర్మప్రేరణరూపాయ నమః. కటిం పూజయామి. కర్మఫలప్రదాయత్ర్యై నమః. హృదయం పూజయామి. భక్తారిశమనాయ నమః. స్తనౌ పూజయామి. హలముసలాద్యాయుధారిణ్యై నమః. బాహూన్ పూజయామి. నిగ్రహానుగ్రహ దాక్షాయ నమః. కటిం పూజయామి. కోలాస్యాయ నమః. ముఖం పూజయామి. జగద్వర్తనకారణాయ నమః. నాసికాం పూజయామి. భక్తానుగ్రహశీలిన్యై నమః. నేత్రే పూజయామి. ఇచ్ఛాశక్తిరూపిణ్యై నమః. కర్ణౌ పూజయామి. చంద్రశేఖరాయ నమః. శిరః పూజయామి. శుభాలంకృతాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అలాగా అమ్మవారికి ఆ పువ్వుని వేసేస్తారు. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ వారాహిదేవి నమో నమః. ఇప్పుడు శక్తి పూజ అండి. మీ ఎడం చేతిలో అక్షతలు వేసుకుంటారు. అదేవిధంగా కుడి చేతితో తీసుకుని ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. వారాహిదేవి నమః అన్నప్పుడు అలా వేస్తూ ఉండండి. ఓం ఉచ్చాటనీ శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమో నమః. ఓం శ్రీ ఉచ్చాటనే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం శోషణే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం శోషణే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం మారణే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం మారణే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం భీషణే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం భీషణే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం త్రాసనే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం త్రాసనే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం కంపనే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం కంపనే శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం అజ్ఞావివర్తిని శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం ఆజ్ఞావివర్తిని శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం సర్వసంపాదనేశ్వరి శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం షోడశ శక్తి సేవితాయి శ్రీ వారాహిదేవి నమః. ఓం సకల శక్తి స్వరూపిణ్యై శ్రీ వారాహి దేవతాయై నమో నమః. ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరం జరుగుతున్నదండి. ఉంటే అన్ని పువ్వులతో చేయొచ్చు, లేదు అంటే అమ్మవారికి ఒక పువ్వును పట్టుకోండి, ఆ పువ్వును పట్టుకొని ఆఖరిలో వేసేస్తారు.
ఉన్నంత కాడిగా చేస్తారు. లేనప్పుడు ఒక పువ్వును పట్టుకొని అలా ఉంచుకొని అమ్మవారికి ఆఖరిలో వేసేస్తారు. వారాహీదేవి నమః. అష్టోత్తర శతనామావళి పూజా ప్రారంభ. ఓం వరాహవదనాయ నమః. ఓం వారాహ్యై నమః. ఓం వరరూపిణ్యై నమః. ఓం క్రోడారణాయ నమః. ఓం కోలముఖ్యై నమః. ఓం జగదాంబాయ నమః. ఓం తారుణ్యై నమః. ఓం విశ్వేశ్వర్యై నమః. ఓం సంకిన్యై నమః. ఓం చక్రిణ్యై నమః. ఓం ఖడ్గశూలగదాహస్తాయ నమః. ఓం ప్రసాదాన్యై నమః. ఓం హలసకారి సమాయుక్తాయ నమః. ఓం భక్తానాం అభయప్రదాయ నమః. ఓం ఇష్టార్థదాయిన్యై నమః. ఓం ఘోరాయ నమః. ఓం మహాఘోరాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం జగదీశ్వర్యై నమః. ఓం అందే అందిన్యై నమః. ఓం వృద్ధే వృద్ధిన్యై నమః. ఓం జంబే జంబిన్యై నమః. ఓం మోహే మోహిన్యై నమః. ఓం స్తంభే స్తంభిన్యై నమః. ఓం దేవేశ్యై నమః. ఓం శత్రునాశిన్యై నమః. ఓం అష్టభుజాయ నమః. ఓం చతుర్హస్తాయ నమః. ఓం ఉన్మత్త భైరవాంకస్తాయ నమః. ఓం కపిలలోచనాయ నమః. ఓం పంచమ్యై నమః. ఓం లోకేశ్యై నమః. ఓం నీలమణిప్రభాయ నమః. ఓం అంజనాద్రి ప్రతీకాసాయ నమః. ఓం సింహారూఢాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం శ్యామలాయ నమః. ఓం పరమాయ నమః. ఓం ఈశాన్యై నమః. ఓం నీలాయ నమః. ఓం ఇందీవర సన్నిభాయ నమః. ఓం గణస్తన సమోపేతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కళాత్మికాయ నమః. ఓం మెగాయ నమః. ఓం జగద్ధారిణ్యై నమః. ఓం భక్తోపద్రవ నాశిన్యై నమః. ఓం సగుణాయ నమః. ఓం నిష్కలాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం విశ్వోపసంకరే నమః. ఓం మహారూపాయ నమః. మహేశ్వర్యై నమః. ఓం మహేంద్రితాయ నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పశూనాం అభయంకర్యై నమః. ఓం కాళికాయై నమః. ఓం అభయదాయ నమః. ఓం అభయదాయ నమః. ఓం బలిమాంసమహాప్రియాయ నమః. ఓం జయభైరవ్యై నమః. ఓం కృష్ణాంగాయ నమః. ఓం పరమేశ్వర వల్లభాయ నమః. ఓం సుధాయ నమః. ఓం స్తుత్యై నమః. ఓం సురేశాన్యై నమః. ఓం బ్రహ్మాదివరదాయిని నమః. ఓం స్వరూపిణ్యై నమః. ఓం సురానాం అభయప్రదాయ నమః. ఓం వరాహదేహ సంభూతాయ నమః. ఓం శోణివారాలసే నమః. ఓం క్రోధిన్యై నమః. ఓం నీలాస్యై నమః. ఓం శుభదాయ నమః. ఓం అశుభవారిణ్యై నమః. ఓం శత్రూనాం వాక్స్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూనాం గతిస్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూనాం మతిస్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూనాం అక్షిస్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూనాం ముఖస్తంభిన్యై నమః. ఓం శత్రూనాం జిహ్వాస్తంభన్యై నమః. ఓం శత్రూనాం నిగ్రహకారిణ్యై నమః. ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః. ఓం సర్వశత్రు క్షయంకర్యై నమః. ఓం సర్వశత్రు సాధనకారిణ్యై నమః. ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః. ఓం భైరవీ ప్రియాయ నమః. ఓం మంత్రాత్మికాయ నమః. ఓం యంత్రరూపాయ నమః. ఓం తంత్రరూపాయ నమః. ఓం పీఠాత్మికాయ నమః. ఓం దేవదేవ్యై నమః. ఓం శ్రేయస్కర్యై నమః. ఓం చింతితార్థప్రదాయిని నమః. ఓం భక్తాలక్ష్మీ వినాశిని నమః. ఓం సంపత్ప్రదాయ నమః. ఓం సౌఖ్యకారిణ్యై నమః. ఓం బాహువారాహ్యై నమః. ఓం స్వప్నవారాహ్యై నమః. ఓం భగవత్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం సర్వారాధ్యాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం సర్వలోకాత్మికాయ నమః. ఓం మహిషాసనాయ నమః. ఓం బృహద్వారాహ్యై నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. ఇది శ్రీ మహావారాహి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఓం శ్రీ మహావారాహి దేవతాభ్యో నమః. అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. ఇది పరిమళధూపం. వారికి ధూపాన్ని వెలిగిస్తారండి. ఓం ఇది పరిమళధూపం. ఓం గర్ధమేన ప్రజాభూత మహిషంభవ గర్ధమాన్ శ్రియం వాదమే కులే మాతరం పద్మమాలినీం దశాంగుగ్రవేదం ఉగ్గిలం ధూపం చందనాగర సంయుతం సమర్పితం మయా భక్త్యా మహాదేవి ప్రతిగృహ్యతాం. శ్రీ వారాహిదేవి నమః. ధూపమగ్రాపయామి. అందరూ కూడా సాంబ్రాన్ని వెలిగించడం చాలా మంచిదండి. ఎందుకంటే సాంబ్రాన్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి, ప్రీతి కాబట్టి, మీరు ఏమనుకున్నా కూడా అమ్మవారికి ఒక్కసారి మనస్సులో తలుచుకొని ఆ ధూపం పొగను అలా చూపిస్తారు. ఓం శ్రీ మహావారాహిదేవ్యై నమో నమః. ధూపమగ్రాపయామి.
ఆ ధూపాన్ని వెలిగించేశారు కదండి. ఇప్పుడు దీపాలకి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా దీపాలకి నమస్కారం చేసుకోండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లే తపసమే గృహే నిజ దేవే మాతరం శ్రియం వాసమే కులే ఘృతవర్తి సమాయుక్తం మహాతేజా మహోజ్వలం దీపం దాస్యామి దేవేసి సుప్రీతా భవ సర్వదా శ్రీవారాహి దేవ్యై నమో నమః. దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీళ్ళ చుక్కల దీపాల పక్కన అలాగా వేస్తారండి. ఇప్పుడు నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం ఏం పెడదాం అనుకుంటున్నారో అది పెట్టొచ్చండి. యాక్చువల్గా బెల్లం పాయసం పెట్టచ్చు, ఏదైనా ఫలాలైనా పెట్టచ్చు, తప్పేం లేదు. పానకం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నైవేద్యం ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీ మే ధియో ప్రచోదయాత్. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఝాతవేదో మావహ. అన్నం చతుర్విధం స్వాదో రసైః షడ్భిः సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవీం భక్తిర్మే హ్యచలాంకురు. శ్రీవారాహి దేవీ నమో నమః. నైవేద్యం క్షీరాన్న గుడోపహార క్షీరా నైవేద్యం, పానక నైవేద్యం, ఫల నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వామ్యానాయ స్వాముదానాయ స్వధమానాయ స్వా బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతా విధానమసి సుతరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. ఋతుఫలం అనేది కూడా పెడుతున్నామండి. ఓం ద్రాక్ష ఖర్జూర కదలి ప్రసన్ పనసామ్రకపిత్యకం నారికేళ క్షుజాంబాది ఫలాని ప్రతిగృహ్యతాం. ఓం శ్రీవారాహి దేవ్యై నమః. ఋతుఫలం సమర్పయామి. నమస్కరోం, నమస్కారాన్ సమర్పయామి. పరిమళ తాంబూలం. తాంబూలం ఓం ఆర్ద్రామికరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం ఝాతవేదో మావహ. ఓం ఏలాలవంగం కస్తూరీం కర్పూరై సుష్టువాసితాం వీటికాం ముఖవాసార్థమర్పయామి. సురేశ్వరీం శ్రీవారాహి దేవీ నమో నమః. తాంబూలం సమర్పయామి. అందరూ కూడా వీలైతే పచ్చకర్పూరం ఉంటే ఆ తాంబూలంలో ఒక చిన్న పిసరు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. పచ్చకర్పూరంలో వేసి నమస్కారం చేసుకుంటారు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. కర్పూరం తాంబూలాన్ని సమర్పయామి. నీరాజనం, అమ్మవారికి హారతి అండి. ఓం వారికి హారతి ఇస్తున్నాను. మామూలు కర్పూరం అయినా మంచిదే, పచ్చ కర్పూరంతో ఇస్తే మరీ మంచిది. సో నేనైతే పచ్చకర్పూరం ఉంది కాబట్టి నేను పచ్చకర్పూరాన్నే అమ్మవారికి హారతిగా ఇస్తున్నాను. ఎవరైనా వీలైతే కొనుక్కోండి, లేకపోతే మామూలు కర్పూరంతోనైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు. వేదాహమేతుం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య తీరః నమస్తావన్నాస్తే తాం ఆవాదాలవేలక్ష్మీ మృపగామీం నిత్యామి రణ్యం ప్రభోదం కావదాస్య స్వాహం నిదేయ పురుషాహం నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితం చంద్రార్కవాగ్ని సదృశం
महादेवी नमोस्तुते श्रीवाराहिदेवी नमो नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि आनन्दकर्पूरनीराजनं दर्शयामि श्री वाराहिदेव्यै नमो नमः मम सकलाभीष्टसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं वाराहिदेवताभ्यो नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि నీరాజనానందరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి. ఇప్పుడు కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాతే హారతిని తర్వాత నీళ్లు వేసిన తర్వాత మీరు అద్దుకోవాలండి. నీళ్లు వేసిన తర్వాత అమ్మవారికి చూపించకూడదు కాదు. ఓం నీరాజనం మంత్రపుష్పం ఓం సువర్ణ దివ్య మంత్రపుష్పం ఓం ఇది మంత్రపుష్పం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా वराङ्गसौपादमुपेतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां भालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजे ममां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. ॐ ऐं ग्लौं ऐं ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं ॐ नमो भगवती वार्ताळि वार्ताळि वाराहि वाराहि वराहमुखे वराहमुखे ऐं ग्लौं हन्दे हन्दे नमः रुंदे रुंदे नमः जम्बे जम्बे नमः मोहि मोहि नमः स्तंभे स्तंभे नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्वास्तम्भनं गुरु गुरु शीघ्रं वस्यं गुरु गुरु ऐं ग्लौं ऐं टः 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 ॐ अस्त्राय फट स्वाहा. ॐ श्रीवराहिदेव्यै नमो नमः सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं मनसा समर्पयामि. सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं मनसा समर्पयामि. नमस्कारान् समर्पयामि. प्रदक्षिणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रदक्षन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माः पापात्मा पापसम्भवः पाहि मां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरी श्रीवाराहिदेवी नमो नमः. आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि. साष्टाङ्गनमस्कारान् समर्पयामि. नमस्तर्व हितार्थाय जगदानन्दकारिणी साष्टाङ्गवर्णमेसे वाराहिदेवी नमो नमः नमोऽस्तुते. ओम श्रीवाराहिदेवी नमो नमः. साष्टाङ्गनमस्कारान् समर्पयामि. ओम नमस्ते देवदेवेशी नमस्ते ईप्सिताप्रदे नमस्ते जगतां धात्री नमस्ते भक्तवत्सले रूपं रूपं च गन्धं च शब्दं सर्पं च योगिनीः सप्तं रजस्तमश्चैव रक्षेन्नारायणी सदा रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि पुत्रान् देहि धनं देहि सर्वान् कामाश्च देहि मे. ओम श्रीवाराहिदेवी नमो नमः. प्रार्थनमस्कारान् समर्पयामि. ओम श्रीवाराहिदेव्यै नमो नमः. श्रीवाराहिदेव्यै नमो नमः. छत्रमाच्छादयामि. ओम श्रीवाराहिदेव्यै नमः. चामरार्वीचयामि. ओम श्रीवाराहिदेव्यै नमः. नृत्यन्दारि दर्शयामि. श्रीवाराहिदेव्यै नमः. गीतभिरापयामि. ओम श्रीवाराहिदेव्यै नमः. आन्दोलनारोहयामि. ओम श्रीवाराहिदेव्यै नमः. अश्वानारोहयामि. ओम श्रीवाराहिदेव्यै नमः. गजानारोहयामि. यद्यद्द्रव्यमपूर्वञ्च पृथिव्यामतिदुर्लभं देवभूपार्हभोग्यं च तद्द्रव्यं देहि गृह्यताम्. ओम श्रीवाराहिदेवी नमो नमः. समस्त राजोपचार देवोपचार भक्त्योपशक्तोपचार मंत्रोपचार यंत्रोपचार तंत्रोपचार सकलोपचारान् मनसा समर्पयामि. ఓం అపరాధ సహస్రాన్ని అయిపోయిందండి. ఇప్పుడు నమస్కారం చేసుకొని అపరాధ నమస్కారం చెప్తాం అమ్మవారికి. ఓం అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిసమ్మయా దాసోహం
यतिमां मत्वाः क्षमस्व परमेश्वरी आवाहनं न जानामि विसर्जनं पूजाविधं विजानामि क्षमस्व परमेश्वरी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परा यत्पूजितं मया देवाः परिपूर्णं दधास्तु ते अनयाद्यावाहनादिशोरशोरपूजां च भवन् श्री परमेश्वरी देवतार्पणमस्तु परमेश्वरार्पणमस्तु ॐ भगवतीत सर्वात्मिका श्रीवाराहि देवता सुप्रीसा सुप्रसन्ना वरदा भवन्तु ఇప్పుడు వారాహి మంత్రాన్ని కూర్చొని మీకు వీలైనన్ని సార్లు కూడా జపించండి. నేనైతే ఒకసారి జపించి మీకు చూపిస్తాను. ఒక 3 సార్లు అయితే నేను వారాహి మంత్రాన్ని మీకు చూపిస్తాను. మీరైతే ఆ మంత్రాన్ని మీకు నచ్చినన్ని సార్లు జపించండి. అలా ఒకసారి వారాహి అమ్మవారి దగ్గర కూర్చొని ఆ మంత్రాన్ని జపిస్తారు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. మంత్రేణ జపముచ్చార్య. ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. ఓం శ్రీ వారాహి దేవతా మూలమంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వారాహి వరాహముఖి అందే నమః రుందే నమః జంబే నమః మోహే నమః స్తంభే నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ సిద్ధచక్షర్ముఖగతి జిహ్వా स्तंभनं गुरुगुरु शीघ्रं वस्यं गुरुगुरायं ग्लौं टः हुं अस्त्राय पट स्वाहा. ओम ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवति वार्ताळि वाराहि वराहमुखे अंदे नमः रुद्रे नमः जपे नमः मोहे नमः स्तंभे नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक् सिद्धशिक्षर्मुखगति जिह्वा स्तंभनं गुरुगुरु शीघ्रं वस्यं गुरुगुरायं ग्लौं टः हुं अस्त्राय फट स्वाहा. ओम ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताळि वाराहि वराहमुखे अंदे नमः रुंदे नमः जंबे नमः मोहे नमः स्तंभे नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक् सिद्धचक्षर्मुखगति जिह्वा स्तंभनं गुरुगुरु शीघ्रं वस्यं गुरुगुरु ऐं ग्लौं टः हुं अस्त्राय फट स्वाहा. श्री वाराही देवताय नमो नमः. ఇది వారాహి దేవత మూలమంత్రం అండి. 3 సార్లు అయితే నేను చెప్పాను. మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు. ఇప్పుడు మీ మనసులో కోరిక అయితే ఏముంటుందో అది అమ్మవారికి ఒక్కసారి చెప్పేసి అక్షతలు విడిచిపెట్టేసేయడమే. ఇంతటితో ఈ పూజ సమాప్తమైందండి. ఇప్పుడు అక్షతలు తీసుకొని విడిచిపెట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర పుష్పము అక్షతలు అయితే అక్షతలు తీసుకొని శిరస్సు మీద చల్లుకుంటారండి. ఓం సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వా దుష్స్వప్ననాశినీం శ్రీ వారాహి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. శ్రీ వారాహి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. శీఘ్రమే యజమానస్ మనోవాంఛితఫలసిద్ధ్యర్థో శ్రీ వారాహి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఓం ఇది స్వస్తి. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి క్షమా ప్రార్థన చెప్పుకోవాలండి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ సర్వం క్షమ్యతాం దేవీం నారాయణ నమోస్తే సాయి నారాయణ నమోస్తుతే. విసర్గవింద మాత్రాన్ని పాదాక్షరాంజాన్యూనాచాత్రిక్తాని క్షమస్వ పరమేశ్వర క్షమస్వ సాయీశ్వర. సర్వం శ్రీ సాయీశ్వర జనారవిందార్పణమస్తు. ఓం ఇది స్వస్తి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. ఓం శాంతిః. సర్వం శ్రీ సాయి సత్యసాయీశ్వర శ్రీ వారాహి దేవతా చరణారవిందార్పణమస్తు. ఓం ఇది స్వస్తి. ఈ విధంగా చేసుకుని అమ్మవారి యొక్క
కృపకు పాత్రలు కండి. 9 రోజులు కూడా ఆ దీక్షను తీసుకోవచ్చు. దీని గురించి నేను ఒక వీడియోని తీసి పెడతాను. ఇది పూజా విధానం మాత్రమే. ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి వస్త్రధారణ ధరించాలనేది నేను మళ్ళీ వీడియోలో పెడతాను. స్వస్తి.